విశాఖ మరో ఢిల్లీగా మారకముందే వాయు కాలుష్యానికి అడ్డుకట్ట వేయాలని జన జాగరణ సమితి డిమాండ్ చేసింది. ఈ క్రమంలో నగరంలో మాస్కులు ధరించి జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద విద్యార్థులతో కలిసి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా జన జాగరణ సమితి రాష్ట్ర కన్వీనర్ వాసు మాట్లాడుతూ పరిశ్రమలు వ్యర్థాలను శుద్ధి చేయకుండా గాల్లోకి వదిలేయడం వల్ల విషపూరిత రసాయనాలు గాలిలో కలిసిపోయి కాలుష్యంగా మారుతుందని తెలిపారు. ఇంట్లో అలారాలు మా పేరెంట్స్ లేపుతున్నట్టే ఇప్పుడైతే ఈ విశాఖపట్నంలో అయితే స్మెల్ అండ్ దోమలు ఇవన్నీ మాకు లేపుతున్నాయి. దీనివల్ల మేము చాలా డ్యామేజెస్ పడుతున్నాము. ఇంకా చలికాలం అయితే మాకు స్కిన్ ఎలర్జీస్ ఇవన్నీ త్వరగా వస్తున్నాయి. దీనివలన మా ఏమైనా ఆక్సిజన్ కానీ ఏమైనా తీసుకుంటుంటే మా ప్రాణాలు ఉక్కిరి బిక్కిరి అవుతున్నాయి. సో అందుకని మేము ఈ విశాఖలోని ఎయిర్ పొల్యూషన్ తక్కువగా వాడినట్టు వాళ్ళు కూడా కంపెనీస్ వాళ్ళు కూడా దానికంటే ఎక్కువగా యూజ్ చేయడానికి ఇచ్చేస్తున్నారు. దానికి తక్కువగా వాడేలాగా గవర్నమెంట్ ఇవ్వమని మేము కోరుకుంటున్నాం. ఇన్నాళ్ళంటే బోల్డ్ చెట్లు మొత్తం ఎయిర్ అంతా ప్యూరిఫైగా ఉండేది. ఇప్పుడు మాత్రం ఎయిర్ అన్ని మాత్రం ప్యూరిఫైగా ఉండట్లేదు. గాలి తీసుకుందామన్నా భయం వేస్తుంది. ఎందుకంటే చాలా పొల్యూషన్ ఎక్కువ అయిపోయింది. ఎక్కడ చూస్తే అక్కడే పొల్యూషన్, ట్రాఫిక్ జామ్స్, వెహికల్స్. మెయిన్ అయితే ఇండస్ట్రీస్ వల్ల చాలా ఎక్కువ పొల్యూషన్ వస్తుంది. పర్మిషన్కి మించి వాళ్ళు పొల్యూషన్ని విడుదల చేస్తున్నారు. దానివల్ల మాకు స్కిన్ డ్యామేజెస్ కానీ హార్ట్ డిసీజెస్ కానీ బోల్డ్ వస్తాయి. దాన్ని ఇప్పుడే తక్షణం దీని మీద చర్య తీసుకోవాలని అందరూ అనుకుంటున్నారు. కంట్రోల్ బోర్డు ఏదైతే పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఆఫీసర్లు తక్షణమే విశాఖలో వాయు కాలుష్యానికి అడ్డుకట్ట వేయాలని జనజాగరణ సమితి డిమాండ్ చేస్తుంది. ఈ యొక్క వాయు కాలుష్యాన్ని నియంత్రించడం కోసం జీవీఎంసీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు ఈ యొక్క ట్రాఫిక్ ఎక్కువగా ఉండే జంక్షన్లలో ఎయిర్ ప్యూరిఫైయర్ మిషన్లను అదేవిధంగా చెట్లను అధిక సంఖ్యలో పెంచాలి. దానితో పాటు కొత్త పరిశ్రమలకు పర్మిషన్ ఇవ్వకుండా ఆపేయాలి. దీంతోపాటు ఎప్పటికప్పుడు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఆఫీసర్లు ఈ యొక్క ఫార్మా కంపెనీలు, పెట్రో కంపెనీలను పర్యవేక్షిస్తూ ఎయిర్ ప్యూరిఫైయర్ ఏ విధంగా జరుగుతుందనేది తప్పకుండా పర్యవేక్షించాలని జనజాగరణ సమితి సందర్భంగా డిమాండ్ చేస్తుంది.